మాది కృష్ణానగర్ లో జూనియర్ ఆర్టిస్ట్ ఫ్యామిలీ. ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగి అలసిపోయాం. కానీ అదృష్టం ఏంటంటే ఈ రోజు ఒక ప్రముఖ డైరెక్టర్ మా ఇంటికి పెళ్లి చూపులకు వస్తున్నాడు. ఇప్పుడైనా ఆడిషన్ లో సెలెక్ట్ అవుతాం లేదో చూడాలి. లక్ష పాపలా ఉంటానా? నువ్వు లక్ష పాప కాదమ్మా, లాక్స్ పాపవి. ఈవెంట్ కి పిలిస్తే లక్షలేదే రానంటున్నావు. నా అందం రోజు రోజుకి పెరుగుతుంది కదా. అందమే కదండి, వయసు కూడా పెరుగుతుంది, చూసుకోవట్లేదా? ఏమండి, నేను డైరెక్టర్ ని. అవును కదా, నువ్వు డైరెక్టర్ అయ్యావు, సినిమా తీసావు, హిట్ కొట్టావు. మరి ఇప్పుడు పెళ్లి పరిస్థితి ఏంటి? పెళ్లి చూపులకే వచ్చాను. మరి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? చిచి, ఈ లవ్ మ్యారేజ్ మీద మనకు పెద్దగా నమ్మకం లేదండి. 9 సంవత్సరాలు ప్రేమించుకొని వాడు వేరే వెళ్ళి మీరు ఏడుండి ఇవన్నీ అవ్వం. మీరు ఒకే ఛానల్ నుండి పెద్ద చేస్తున్నట్టు వెళ్ళవయ్యా, నీ చావు నువ్వు చావు, పక్కకి వెళ్ళు. చస్తే ఏడుస్తానో లేదు, ఇలాంటి డైలాగులు మనతో. చెప్పు తీసుకొడతారు. మేడం నమస్తే, నేను పెద్ద డైరెక్టర్ మేడం. పెళ్లి చూపులు కానీ వచ్చాను. మనకి తెలుసు కదా లవ్ మ్యారేజ్ అంటే గిట్టదు. లవ్ మ్యారేజ్ ఎందుకు మీకు నమ్మకం లేదు? చూస్తున్నాను కదా మేడం, అందుకే నమ్మకం లేదు మనకి. నన్ను చూడు, లవ్ మ్యారేజ్ ఇక్కడ ఉంది. అయ్యో బాబోయ్. సో అరేంజ్ మ్యారేజ్ చేసుకుందామని వచ్చాను మేడం. మా బావ ఈ ఇంటికే రమ్మని చెప్పాడు. ఎవరండి ఇంట్లో? దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో, దయ్యం ఉన్నది అనేది కూడా అంతే నిజం. ఎడిటర్ ఉన్నాడు అనేది కూడా అంతే నిజం. ఇది రాదనేది కూడా అంతే నిజం. ఎవరు మీరు? అంటే ఓనర్నే. నేను పెళ్లి చూపుల కోసం అని వచ్చాను సార్. మా బావ వీళ్ళే అడ్రస్ చెప్పాడు. ఎక్కడ ఉంటాడో తెలుసా? మీ బావగాడు అక్కడ సమాధిలో ఉంటాడు. ఆయన బయటికి రావాలంటే ఏం చేయాలి సార్? వెళ్ళి బద్దలు కొట్టు పిలు. ఆయన సమాధిలో ఏదో చేస్తున్నాడు సార్. బావా పశుపతి అఘోరాధిపతి. మీరు అది కాదు సార్, నలుగురు పతి అని చెప్పాలి. అది బాగుంటుంది. బంగారు పాపను పిలుస్తారు, మామూలుగా ఉండదు. బంగారు పాప. కాంచనాలా చేయమంటే పిచ్చిదానిలా చేస్తుంది ఏంట్రా ఇది? బావా, నా ముద్దుల చెల్లి బంగారు పాప. ఆడా మగ కలిసి వచ్చారా? ఆడ రాలేదమ్మా, ఊర్లో మగే వచ్చింది, అదొకటి చెప్పు చాలు. తెలిసిపోయిందా? నాకేంది, 2 రాష్ట్రాలు తెలిసిపోయింది ఈ గెటప్ తో. నేను రాత్రి పసుపు రాసుకుని స్నానం చేశాను. ఇప్పుడు పసుపు రాసుకున్నాను, ఎలా ఉన్నాను? పాలకొల్లు సెంటర్ లో నాటుకోడికి పసుపు రాసి ఎలాడతారు చూసావా? అలా ఉంటావు నువ్వు పసుపు రాసుకుంటే. నేను ఈ గెటప్ లో కాంచనా సినిమాలో ర్యాలెన్స్ లో లేను. ర్యాలెన్సా? ఈ లారీలు కడుక్కునే దాన్ని తీసుకొచ్చి లారెన్స్ గెటప్ పెట్టి అలాగే ఉంటది. అన్నయ్య, ఇలా పుట్టడం నా తప్ప? బావా, మా చెల్లికి డాన్స్ బాగా వచ్చు. ఒక్కసారి నీ నాట్యంతో మైమర్పించు. ఏందిరా అది అలా కొడుతుంది? నేను పెళ్లి చేసుకుని దాంతో కొట్టించుకోవాలా నేను? వెళ్ళి బావగారి టీవు. ఇగో బావగారు టీ తాగండి. సిగ్గులేదురా ఆడపిల్ల చేయి పట్టుకోవడానికి? నీకు సిగ్గులేదు ఆడదాన్ని చెప్పుకోవటానికి? బావా, నచ్చిందా లేదా? ఇలా కొడుతుంటే ఎవడకరా నచ్చేది? నాకు నచ్చలేదు. నేను డైరెక్టర్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? నీ పెళ్లి చూపులో దేవద్దు. బావగారు, నాకు ఇంకొక చెల్లి ఉంది. ఆ చెల్లి ఖచ్చితంగా నీకు నచ్చుద్ది. చెల్లాయ్, ఈ మాత్రం మొహానికి మళ్ళీ ముసుకెందుకమ్మా? జేజమ్మా, కొంచెం ఏమన్నా తినమ్మా, చచ్చేదానిలాగా ఉన్నావు మరి. ఒక్కటి గుర్తుపెట్టుకో, రేపు పెళ్ళయ్యాక నా ఎముకలతో నువ్వు కత్తి చేయాలి. దీన్ని ఎవడా చేసుకునేది? నాకెవరొద్దు. చెల్లాయిలు చేసుకుంటా. నాకు అవసరం లేదురా, వీళ్ళు చేసుకో. అవసరం లేదు, దెయ్యాలాగున్నారు. భయం వేస్తుంది చూస్తుంటేనే. ఏమన్నా బావా? భయం వేస్తుంది. మీ అందరూ జూనియర్ ఆర్టిస్టులు సార్. ఏ సినిమాలో అవకాశం ఇవ్వట్లేదని మేము దగ్గర పర్ఫార్మెన్స్ చేసాం. ఎలా అయినా మీ సినిమాలో పెట్టుకోండి సార్. మీరంతా జూనియర్ ఆర్టిస్టులా? హలో డాక్టర్. ఏమేం డాక్టర్? పల్స్ రేట్ పడిపోయింది. ఒక గంట కంటే ఎక్కువ బతకడయ్యా. అలా అనకండి భయం వేస్తుంది. బతికించండి. భయపడ్డా? నేను జూనియర్ ఆర్టిస్ట్ నే, వీళ్ళందరికీ తండ్రి నేనే.
మీ యాక్టింగ్ తో నిజంగానే హార్ట్ అటాక్ వచ్చేలా ఉందిరా. జూనియర్ ఆర్టిస్టులు అంట, మీకన్నా బాబు గడే కదరా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు. రష్మి, ఈ అరేంజ్ మ్యారేజ్ మన వల్ల కాదులే గానీ లవ్ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంది. ఓకే ఏదో చెప్తున్నావు ఏంటి? లేదు లేదు, బాయ్. చచ్చిపోయేవాడికి లాస్ట్ లైఫ్ మొత్తం కనిపిస్తుంది అంటారు, అందుకే నేను చచ్చిపోవడానికి వచ్చాను. లైఫ్ ఎంజాయ్ చేద్దాం, ఒక పాట డాన్స్ చేశాను అంతే. ఇది నా లైఫ్ లో లాస్ట్ డే. కొంచెం తాళ్ళు అవుతారా సార్? తాడా ఎందుకు? సూసైడ్ చేసుకుందాం. సూసైడ్ చేసుకోండి, బుద్ధిందా నీకు? ఓ పని చేయండి సార్, మీ 2 చేతులు పేక్ మీద చంపేయండి సార్. మైండ్ ఉందా? నేను చంపడం నిన్ను. మీరు ఇలా వినరు. బుద్ధిందా? సెన్స్ ఉందా? నీకు బుద్ధిందా? అది కాఫ్ సరిపో దగ్గు వస్తుందని వేసుకుంటున్నాను. చచ్చిపోయేవాడు సిరప్ తాగడం ఎందుకయా? చచ్చిపోయేటప్పుడు కూడా ఆరోగ్యంగా చచ్చిపోతామని చెప్పి సిరప్ వాడుతున్నాను అంతే. సిరప్ వాడుతున్నాను అంతే. అసలు ఎందుకు చావాలనుకుంటున్నావు నువ్వు? లవ్ ఫెయిల్యూర్ భయ్యా, లవ్ ఫెయిల్యూర్. ఒక అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాను, అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది, చచ్చిపోదాం అని చెప్పి ట్రాక్ మీద తలపెట్టా. ట్రాక్ మీద తలపెట్టావా? మరి ఎలా బతికా? నేను పెట్టింది ఇమ్ము వర్ష లవ్ ట్రాక్ మధ్యలో పెట్టా. ఇమ్ము వర్ష లవ్ ట్రాక్ మధ్యలో పెట్టా. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నా పేరు రామ్ ప్రసాద్ అండి. ఓకే, నీకు ప్రసాద్ ల్యాబ్ తెలుసా? తెలుసు. ఎల్వి ప్రసాద్ తెలుసా? తెలుసు. ప్రసాద్ ఐమాక్స్ తెలుసా? తెలుసు. నా రామ్ ప్రసాద్ లో ప్రసాద్ 2కి ఇచ్చాను వాళ్ళకి. ప్రసాద్ 2కి ఇచ్చాను వాళ్ళకి. అందుకే నువ్వేం చేస్తుంటావు? నీకు మోహన్ బాబు తెలుసా? తెలుసు. మహేష్ బాబు తెలుసా? తెలుసు. సంపూర్ణేష్ బాబు తెలుసా? ఓహో, వాళ్ళ దగ్గర అలాగే 2కి ఇచ్చానా? లేదు, తీసుకున్నాడు. అందుకనే ఈ అమ్మాయిని నమ్మకూడదు, అందుకే సూసైడ్ చేసుకుని డిసైడ్ అయ్యాను. ప్లీజ్ నన్ను అలాగే చంపి. హలో అమ్మా, నన్ను క్షమించమ్మా. నీతో ఇదే ఆఖరిసారి మాట్లాడడం. నేను చచ్చిపోతున్నాను, సూసైడ్ చేసుకుంటున్నాను. ఏమైంది? ఎందుకు చచ్చిపోతున్నావు? నన్ను వదిలేయండి, నేను చచ్చిపోతాను. ఏమైంది నాన్న? ఏమైంది? 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 నేను ఒకరిని ప్రేమించాను. అర్థమైంది, వాడిని మోసం చేశాడు. ఎన్ని నెల? నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది, నిన్ను ఒక అబ్బాయి రిజెక్ట్ చేశాడు. మనిద్దరం కలిసిపోదాం. మనిద్దరం కలిసిపోదాం. చిచి చిచి. ఏమైంది? ఏమైంది? ఏమండి, విశాఖ ఎక్స్ప్రెస్ ఏ టైం కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అయ్యయ్యో, ఎందుకు ఏడ్డాం? నెక్స్ట్ గోదావరి ఉందిగా. నేను ఊరెళ్ళటం కోసం కాదు, దాని కింద పడి చచ్చిపోదాం. నువ్వెందుకు చచ్చిపోతావు అనుకున్నావు? నేను ఒకరిని ప్రేమించాను. వాడిని రిజెక్ట్ చేశాడా? దానికోసం చచ్చిపోతావా? నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది, నిన్ను ఒక అబ్బాయి రిజెక్ట్ చేశాడు. మనిద్దరం కలిసిపోదాం. పోనీ మనిద్దరం కలిసిపోదాం. ఏమైంది? నేను చచ్చిపోతాను. దేనికి చచ్చిపోతావు అనుకున్నావు? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను సార్. వాడిని రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేశాడు? అయ్యో దేవుడా, ఎంత కష్టాలు వచ్చిందా, ఎంత కష్టాలు వచ్చిందా. ఓ పని చేద్దాం, నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది, నిన్ను ఒక అబ్బాయి రిజెక్ట్ చేశాడు. మనిద్దరం కలిసిపోదాం. పోనీ మనిద్దరం కలిసిపోదాం. అసలు ఎందుకు నువ్వెవరిని ప్రేమించావు? నువ్వెవరిని ప్రేమించావు? మేము ముగ్గురం ఒక్కరినే ప్రేమించాం. అంత బాగుంటాడు, ఆమీర్ ఖాన్ లో ఉంటాడు. అంత అందగాడు మీ ముగ్గురు రిజెక్ట్ చేశాడంటే ఆయన చూడాలరా. వీడి కోసం మీరు చచ్చిపోతాం అనుకున్నారా? 2 రోజులు అయితే ఇడి చచ్చిపోతారు కదా. వాళ్ళ ముగ్గురు రిజెక్ట్ చేసింది మీరేనా? నేనే సార్. మీకు రిజెక్ట్ స్పెల్లింగ్ వచ్చా? దయచేసి నా మాట వినండి, మర్చిపోండి ప్లీజ్. నో, సల్మాన్ కావాలి. నిజం చెప్పండి, వాళ్ళు ఏం నచ్చింది మీకు? వాళ్ళు సిగరెట్ తాగే స్టైల్ నచ్చింది. సల్మాన్ ఇస్ ఎన్ ఎమోషన్. సల్మాన్ డాన్స్ చూసారా? సల్మాన్ ఒక్కసారి డాన్స్. అది డాన్స్ కాదే, జాయింట్ రిలీజ్ ఊగుతున్నాయి బాడీ అంతా. ఇప్పుడేంటి? ఇటు కాదంటే మీరు చచ్చిపోతారా? మీకోసం చచ్చిపోతా అంటున్నారు సార్. ఒక్కరు అగ్రీ చేయండి సార్ ప్లీజ్. నేను ఒక టెస్ట్ పెడతా వీళ్ళకి. పెట్టండి. ఆ టేబుల్ మీద 3 అందమైన ఫ్లవర్స్ ఉన్నాయి, అవి తీసుకురమ్మని. ఎవరు ఫాస్ట్ చేస్తే వాళ్ళని ప్లే చేసుకో. నేను చెప్పింది అందమైన ఫ్లవర్స్ గురించి. మీరు ఫ్లవర్స్ మాత్రం తెచ్చారు. అందం అక్కడే ఉంది. ప్లీజ్ సల్మాన్, ఇంకొక ఛాన్స్. ప్లీజ్ సల్మాన్, ఇంకొక ఛాన్స్ కావాలా? కృష్ణ భగవాన్ గారు చెయ్యి టచ్ చేస్తాండి.
నేనుండగా వేరే మగాడు చేపట్టుకుంటారా? వేరే మగాడు చేపట్టుకుంటారా? మీరు రిజెక్ట్. సరే, మీరు ఇంత బతిమలాడుతారు కాబట్టి మీరు కొట్టుకోండి. మీరు ఎవరు భక్తుతే వాళ్ళ పెళ్లి చేసుకుంటారు. వీళ్ళు ఎంత కరువులో లేకపోతే సీరియల్ అవకాశాలు లేక ఈడి కోసం చచ్చిపోతా అంటారు. సార్ మీకోసం ముగ్గురు చచ్చిపోయారు సార్. ఈ రోజుకే ముగ్గురే చచ్చిపోయారు. నిన్నైతే 100 మంది చచ్చిపోయారు. హలో పూజ ఎక్కడే? నేను చెప్పా కదా నాకు ఊరికే ఫోన్ చేయొద్దని. ఎవరు సార్ ఫోను? పూజ ఎక్కడే? పూజ ఎక్కడే? ఈ రోజుకి 4వది చనిపోతా అంటుంది. ఎక్కడే నేను చచ్చిపోతాను సార్. ఈ మాట నాకు నేను బతికొను, నేను చచ్చిపోతా. చూడు రష్మి, నాకు ఊరికే ఫోన్ చేయకు, మెసేజ్ చేయకు. నేను చాలా బిజీగా ఉంటాను. సన్నీ ఒక్కసారి ఇక్కడికి రా. అందరూ చచ్చిపోయారు కదా, అవును మేడం. నేను నిన్ను చంపిస్తాను. మేడం. నేనే చంపిస్తాను.